Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును. యెషయా గ్రంథము 30వ అధ్యాయం 23వ వచనం. He will send the rain for your seeds to sow in the ground. The book of Isaiah chapter 30 verses 23. క్రీస్తునందు ప్రియా సహోదరి సహోదరులారా, ఈ దినవాగ్దానములోను దేవుడైన యెహోవా నీతో నాతో మనందరితో చెప్పుచున్న మాట ఏమిటి అంటే, ఎందరైతే ఈ లోకంలో ప్రతి ఒక్క మనుష్యుడు తమ పంట పొలాలను పండించుకోవటకు, విత్తనాలను నాటడానికి కావలసిన వాన కోసం ఎందరైతే ఎదురు చూస్తున్నారో వారికి తగిన సమయంలోనూ దేవుడు సహాయంను దయచేస్తానంటున్నాడు. మరి ఆయనకు ఎవరైతే మొరపెడతారో, వేదన కలిగి రోదన కలిగి బాధపడుతున్నారో వారి జీవితాలలో కూడా దేవుడు బహుకార్యమును, గొప్ప కార్యాలను జరిగించగలడండి. దేవుడు సకాలంలోనూ వానను కురిపించి పంటను పండించగలడు, అభివృద్ధి చేయగలడండి. మంచి ఆహారమును, ఆ పంటకు కావలసిన బలమును, శక్తిని దేవుడు దయచేయగలడు. తన వాన చేత పంటను పండిస్తూ విత్తనాలు ఎవరైతే నాటుతున్నారో ఆ నాటడానికి కావలసిన గింజకు వాన దేవుడు సహాయం దయచేస్తానంటున్నాడు. భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపిస్తానని ఈ దినవాగ్దానంలోను దేవుడని యెహోవా నీతో నాతో చెప్పుచున్నాడు కదా. కనుక నీవు దిగులు పడవద్దు, జడియవద్దు, ధైర్యము కలిగి ఉండుము, విత్తనము నాటుము. దేవుడు తగిన సమయంలోను నీ పంటను గొప్పగాను బహుగాను అభివృద్ధి చేయగల సమర్థుడు. కనుక నీవు విశ్వాసం ఉంచి దేవుని ఎడల ప్రార్థించినట్లయితే దేవుడు తప్పకుండా నీకు సహాయం దయచేస్తాడు. కావున మనమందరము కలిసి మన ప్రభువైన యేసుక్రీస్తుకు ప్రార్థించుకున్నాం. ప్రార్థన. మహా గొప్ప దేవ, మా దేవ, నీకే వందనములు, స్తోత్రములు ప్రభువా. ఈ దినవాగ్దానంతోనూ మాతో మాట్లాడారు ప్రభువా. ఈ లోకంలో మరి ఎందరైతే దిగులు పడుతూ వేదన పడుతూ, ఎందరైతే రైతులు తమ పంటను పండించుకోవటానికి సకాలంలో వర్షాలు లేక ఎందరైతే బాధపడుతున్నారో వారికి తగిన సమయంలోనూ వర్షమును దయచేయండి ప్రభువా. ఎదరైతే మరి నీ కోసం ఎదురు చూస్తున్నారో నీ వాగ్దానము ప్రతి ఒక్క జీవితాలలోనూ వెలుగుతో నింపండి, వారిని అభిషేకించండి. విత్తనాలు నాటుటకు సకాలములోనూ కావలసిన వానను ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డకిని, రైతులకు దయచేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.